ఆదికాండము 4వ అధ్యాయము 5వ మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయము 5వ మాట. కయీను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును సరిపోతుంది. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయీను అర్పణ ఇచ్చాడు, దేవుడు అంగీకరించలేదు. అక్కడ వరకు జరిగి ఉంటే కయీనికి కోపం రాకపోను. కయీను ఒక అర్పణ ఇచ్చాడు, దేవుడికి అర్పణ ఇచ్చాడు, అర్పణ దేవుడు అంగీకరించలేదు. అక్కడితో అయిపోయి ఉంటే ఆ స్టోరీ కయ్యనికి నిజంగా కోపం రాదు. కానీ ఎందుకు కోపం వచ్చింది తెలుసా? ఎందుకు కోపం వచ్చింది తెలుసా? చెప్పండి ఎవరన్నా. ఎందుకు కోపం వచ్చింది? తనది కాకుండా పక్కోళ్ళకి దేవుడు సహాయం చేస్తే, తనకి కాకుండా పక్కోళ్ళు కొంచెం బాగుంటే, తనది కాకుండా పక్క వాళ్ళ స్థితి కొంచెం బాగుంటే, పక్క వాళ్ళ స్థితి కొంచెం బాగున్నా, వారికి దేవుడు సహాయం చేస్తున్నా, వారికి కొంచెం ముందుకు వెళ్తున్నా అసూయ వస్తుంది. ఎవరికి? మనకే. పక్క వాళ్ళు ఎవరు లేరనుకో, అర్పణ తీసుకుంటే ఏంటి, తీసుకోపోతే నాకే మిగిలింది కదా వెనకట్టి పదరి కయ్యను. వెనకట్టుకెళ్ళిపోయి సప్పరిగా వండుకుని తినేస్తాడు కయ్యను. కానీ ఎప్పుడైతే అంగీకరించలేదో, వస్తువులు మిగిలే అన్న ఆ యొక్క ఉపయోగకరమైన దానికన్నా పక్కోళ్ళకి ఇలా జరిగింది అన్న విషయము కయ్యకి చాలా బాధ అనిపించేసింది. చాలా బాధ అనిపించేసి వెంటనే ఏం చేశాడు? కోప్పడ్డాడంట. ఆ కోపంలో న్యాయం ఉందా? నాకు చెప్పండి. పక్కోళ్ళు బాగుంటే మనం కోప్పడ్డంలో న్యాయం ఉందా? కయ్యను కోపంలో న్యాయం ఉందా? కయ్యను కోపంలో న్యాయం ఉందా? న్యాయం లేదు. న్యాయం లేని కోపము దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. దేవుడు ఒప్పుకుంటాడా? న్యాయం లేని కోపాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? న్యాయం ఉన్న కోపాన్ని ఎందుకు క్రైస్తవులు కోపపడచ్చా, కోపపడకూడదా? ఒక్క మాటలో చెప్పండి సూటిగా. కోపపడచ్చు, కోపపడకూడదు. నరుడి కోపము దేవుడి యొక్క నీతిని నెరవేర్చదు. ఇప్పుడు చెప్పండి, కోపపడచ్చా, కోపపడకూడదా? నరుడి కోపము దేవుడి నీతిని నెరవేర్చదు. కోపపడచ్చా, కోపపడకూడదా? అది ఏంటి గోడ మీద పిల్లిలాగా ఉన్నారు ఏంటండి అందరూని? అటైతే అటు, ఇటైతే ఇటు. అలా కాదు, కోపపడకూడదు. ఎస్. మరి దేవుడు చెప్తున్నాడు కోపపడుడి కానీ పాపము చేయకుడి. పాపం చేయకుడి పక్కన పెట్టదు, కోపపడుడి అని చెప్పింది ఎవరు? ఎవరు? దేవుడు. మరి ఆయనే దేవుడే కోపపడమంటే నువ్వు కోపపడకూడదు అంటే దేవుడికి వ్యతిరేకంగా నిలబడతావా? చెప్పండి. నీకు అంత శక్తి ఉందా? దేవుడికే వ్యతిరేకంగా మాటకి మాట సమాధానం చెప్పేసి తల్లికి తండ్రికి చెప్పినట్టు దేవుడికే మాటకి సమాధానం చెప్పేయగలుగుతామా? చెప్పలేం కదా. ఇప్పుడు చెప్పండి. నరుడి కోపము దేవుడి నీతిని నెరవేర్చదు. కానీ దేవుడు ఏమన్నాడు? కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఎప్పుడు పాపం జరుగుతుంది? చెప్పండి. కోపపడచ్చు, దేవుడు చెప్పాడు. ఎప్పుడు పాపం జరుగుతుంది? ఎప్పుడు పాపం జరుగుతుంది? చెప్పండి. ఉపయోగపడే అంశము ఎప్పుడు పాపం జరుగుతుంది? కోపపడమని చెప్పాడు. కానీ కోపపడిన తర్వాత పాపం జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుంది చెప్పనా? ఆఫ్టర్ 24 hours. అర్థమైందా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇప్పుడు చదువుదాం, ఒక మాట చదువుదాము. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ మాటలో దేవుడు మంచి మాట రాయించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ మాట. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. ఇప్పుడు అర్థమైందండి. కోపపడచ్చు, కయ్యల్లో కాదు. కోపపడచ్చు, చెప్పండి, అన్యాయంగా కాదు. న్యాయవంతమైన కోపాన్ని దేవుడు ఒప్పుకుంటాడు. ఫినెహాసు కోసం ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఫినెహాసు కోసం ఎంతమందికి తెలుసు? బైబిల్లో ఫినెహాసు ఉంటాడు. ఎంతమందికి తెలుసు? మోషే గారి జీవిత చరిత్రలో నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా పాపంలో మునిగిపోతున్నారు. అప్పుడు ఏ పాపం అంటే అత్యంత వ్యభిచారంలో మునిగిపోయి ఆ ముందు వెనక చూడకుండా ఏమీ కూడా ఆలోచన చేయకుండా వ్యభిచారంలో మునిగిపోతున్న రోజుల్లోనే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ వ్యభిచారం చేసిన వ్యక్తులందరినీ కూడా చంపేమన్నాడు. చంపేమని
ప్రసంగం చేస్తున్నాడు, మాట్లాడుతున్నప్పుడు మోషే గారు చెప్తుంటే ఇశ్రాయేలీయులు ఇంకో వ్యక్తి మిద్యానీయులు ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఎదురుగా కొంచెం ముందుకు పాపం చేయడానికి వెళ్తే అప్పుడు నిలబడ్డాడు. ఎవరు? ఫినెహాసు అప్పుడు నిలబడ్డాడు. వింటున్న సమాజ మందిరం నుంచి నిలబడ్డాడు ఒక వ్యక్తి. నిలబడి ఏం జరుగుతుంది ఇక్కడ? అలా వ్యభిచారం చేయొద్దని ఈ ప్రసంగం చేస్తున్నాడు, వ్యభిచారం జరగకూడదని చెప్పి దేవుడు ఆజ్ఞ మాకు చెప్తుంటే మాలో వచ్చే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేయడానికి పక్కెళ్తుంటే చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న బల్లెలు ఉంటే చూసారు, పొడవుగా ఉంటాయి, ఎంత పొడవుగా బల్లెలు, ఆ బల్లులో బల్లు పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ నడుచు వెళ్ళుచుండగా వాళ్ళిద్దరికి కూడా అది లోపల కడుపులోంచి బయటకు వచ్చేసేటట్టుగా ఇద్దరిని కూడా ఒకే ఒక బల్లెంతో ఒకే ఒక దెబ్బకి చంపేశాడు. ఎవరు? ఫినెహాసు. చంపేగిన దేవుడు, నరహత్య చేయకూడదన్న దేవుడు వాక్యాన్ని మళ్ళీ అపార్థం చేసుకోకూడదు, వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. జరిగిన సంగతి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరినైనా చంపేచ్చా అంటే చంపకూడదు. ఇప్పుడు నూతన నిబంధనలో అది మొత్తం చాలా సంకుచితంగా చేస్తాడు దేవుడు, చాలా దగ్గరగా చేస్తాడు. ఇప్పుడు మనం వేరేగా బ్రతకాలి. అప్పుడు జరిగిన సంఘటనలో దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడో మీకు చెప్తున్నాను. ఏం జరిగిందో తెలుసా? ఇద్దరిని కలిపి ఫినెహాసు చంపేసినప్పుడు దేవుడి కింద దిగి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఫినెహాసు మెచ్చుకున్నాడు, శిక్షించలేదు. ఏమన్నాడు? మెచ్చుకున్నాడు. నీ కోపంలో న్యాయం ఉంది, నాకు కూడా అలాంటి కోపమే వస్తుంది, నాకు కూడా అలాంటి కోపమే వస్తుందని చెప్పి యెహోవా దేవుడు చెప్పాడు. సొదొమ గొమొర మనుషులు అందరూ దేవుడి దృష్టికి పాపం చేసినప్పుడు దేవుడు కోపపడ్డా లేదా? విపరీతంగా కోపపడ్డాడు యెహోవా దేవుడు. చాలా కోపపడి అందరినీ చంపేశాడు లేదా? చంపేశాడు. న్యాయవంతమైన కోపం అంటది, న్యాయవంతమైన కోపం. కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం గురించి తీసుకెళ్దాం. 7వ అధ్యాయము 11వ మాట. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. దేని బట్టి తీర్పు తీస్తాడంట? దేని బట్టి కోపపడతాడంటే చెప్పండి. ఇప్పుడు న్యాయమును బట్టి కోపపడే దేవుడు అంట. ప్రతిరోజు కూడా ఆయన కోపపడతాడంట. కానీ ప్రతిరోజు కూడా ఆయన కోపము మనకైతే 24 hours ఉండాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత నీ కోపము నిలిచి ఉంటే నీ హృదయంలో అది పాపం అయిపోద్ది. కోపపడి కానీ సూర్యాస్తమయంలోకి దాన్ని క్లోజ్ చేసుకోలేదా అది ఖచ్చితంగా కన్వర్టెడ్ ఇంటూ సిన్. ఎప్పుడైతే మీరు సిన్నర్స్ కింద పిలవబడతారో, చూడబడతారో దేవుని చేత, అది అంత మంచి జీవితం మనకి అవ్వదు. అది అంత మంచి రోజుల కింద మనల్ని నడిపించదు. మీరు కోపపడచ్చు, న్యాయవంతంగా కోపపడచ్చు. ఒక విశ్వాసి, చాలా బలమైన విశ్వాసి, చాలా అన్ని విషయాల్లో ముందుగా వస్తున్న విశ్వాసి 4 వారాలు చర్చికి రాలేదండి. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారు. అమ్మ ఏమైందమ్మా, ఒంట్లో బాగుంది, మనం లేట్ చేస్తున్నాను. 1 వారం రాలేదు, 2 వారాలు రాలేదు, 3 వారాలు రాలేదు అంటే ఆవిడ చెప్పిందంట, పోయిన వారం మీరు చేసిన ప్రసంగం నాకు బాగా గుచ్చుకుందండి, నేను ఇంకా చర్చికి వచ్చిన ఉపయోగం లేదని చెప్పి నిర్ణయం తీసుకున్నాను, అందుకే నేను చర్చి మానేశాను. ఏంటో ప్రసంగం అని చెప్పి ఈయనకి అర్థం అవ్వలేదు. అంత బాధ పెట్టే ప్రసంగం ఏముంటుంది? వాక్యంలో సరిదిద్దే ప్రసంగాలు కదా ఉంటాయి. మనుషులు సరిదిద్దే ప్రసంగాలు ఉంటాయి, కానీ బాధ పెట్టే ప్రసంగాలు ఏంటి? ఆవిడ బాధగా ఏంటమ్మా అంటే, మీరు కోపపడితే నరుని కోపము దేవుని యొక్క నీతి నెరవేర్చదు. నీ యొక్క సహోదరుడి మీద కోపపడితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు, మండే గుండానికి వెళ్ళిపోతావు, నువ్వు ఎలాగైపోతావు అని చెప్పి ప్రసంగం చేశారు కదా అయ్యారు. అందుకే నేను ఎలాగా, ఎందుకు అంటే ఏంటంటే రోజు నా పిల్లల్ని కొడతాను, రోజు పిల్లల మీద కోపపడతాను. నా భర్త తాగేసి వచ్చి బాధ్యత లేకపోతే భర్త మీద బాగా కోపపడతాను. ఇక నేను పరలోకం ఎలాగ వెళ్తాను? కరెక్ట్ కదండి. భర్త మీద బాగా కోపపడే స్త్రీ నీ సహోదరుడి మీద కోపం అంటే నువ్వు అర్పించడానికి కూడా లేదు. అర్జెంటుకి వెళ్ళిపోయి సమాధానం పడి రావాలి. నరకానికి వెళ్ళిపోతావు. ఎత్తుడా అంటే నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతావు చెప్పి దేవుడు మీరు చెప్పారు కదండి. అందుకే నేను సన్నిధి మానేశాను. ఎందుకంటే రోజు నేను పిల్లల్ని కోపపడి తిట్టి కొట్టి ముందుకు పంపిస్తున్నాను స్కూల్కి. నా భర్తతో రోజు నాకు తగువే, భర్తతో రోజు నేను కోపపడుతాను. ఇక ఇలా కోపపడితే నేను పరలోకి వెళ్ళను కదా, ఇంకెందుకు చర్చకు వచ్చిన వేస్ట్ కదా అన్నాను. అమ్మ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ పాస్టర్ గారు చెప్పాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు పడే కోపంలో న్యాయం ఉంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. పొరపాటున పిల్లల్ని గబుక్కుని కొట్టామనుకో, దేవుడు వెంటనే తీసుకెళ్ళి మన నరకంలో పడేస్తాడు. మన కోపంలో న్యాయం ఉంటుందా? ప్రతిరోజు కోపపడే దేవుడు
ప్రతిరోజు కూడా కోప్పడే దేవుడు, న్యాయంగా కోప్పడే దేవుడు. కయ్యిర్లా కాదు, న్యాయంగా కోప్పడే దేవుడు. ఏమన్నాడు కదా సార్, పొరపాటున పిల్లలను కొట్టినా సరే ఆ కోపము దేవుడి యొక్క నీతిని నెరవేర్చదు అన్న ఆ వాక్యాన్ని అపోజిట్ చేయదు. ఎందుకంటే అందులో న్యాయం ఉంటుంది పిల్లల్ని. అందుకే బైబిల్లో రాస్తాడు, చిన్నపిల్లల్ని మొక్కగా ఉన్నప్పుడే మనం ఉంచాలి. బెత్తం వాడలేని తండ్రి ఆ కుమారుడు నరకం వెళ్ళిపోవడానికి మొదటి కారణం అంట. అర్థమవుతుందండి? బెత్తం వాడకపోతే ఆడు పాడైపోవడానికి మనమే కారణం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చిన్నప్పుడు ఒక స్టేజ్ వరకు పిల్లల్ని కొట్టడం అది పాపమేం కాదు, కోప్పడతాం అంతే, అది పాపం కాదు. ఆ కోపము 24 hours వరకు క్యారీ ఆన్ చేస్తే అప్పుడు అది పాపం కింద కన్వర్ట్ అయిపోతుంది. 24 hours మీరు క్యారీ చేయొద్దు. భార్య భర్తలు గొడవ ఆడుకున్నారా, 24 hours వరకు హీట్ ఊగిపోండి, పోనకు వచ్చినట్టు ఊగిపోండి, ఏం తప్పు లేదు. తర్వాత వెళ్ళి ఏం చేయండి, చక్కగా బిర్యానీ వండుకొని లేకపోతే మసాలా గొడవలు బయటికి వెళ్ళి తినేసి, బయటికి వెళ్ళి ఫుల్ కడుపు నిండా పానీపూరి తినేసి వచ్చేయండి. నిజం, కోపం ఉన్నప్పుడు కడుపు నిండా తింటే కోపం సమయం సల్లారుతుంది. నిజం, ట్రై చేసి చూడండి. బాగా కోపం ఉన్నప్పుడు, ఊపిపోయి కోపం ఉన్నప్పుడు శుభ్రంగా తినండి, ఏది ఉంటుంది ఇష్టమైంది తినేయండి. 24 hours తర్వాత ఆ కోపం మీరు క్యారీ ఆన్ చేయొద్దు, దాన్ని డ్రాప్ చేసేయండి. అప్పుడు అది పాపమే కాదు, అది మానవ సహజ లక్షణం అంతే. అది కోపము ఎప్పుడు అది పాపం అయిపోతుంది, ఎప్పుడు అది నరకం వైపు తీసుకెళ్తుంది అంటే మీరు దాన్ని క్యారీ ఆన్ చేస్తున్నారు, దాన్ని కొనసాగిస్తున్నారు. పక్కింటి వాళ్ళ మీద నీకు కోపం రావచ్చు, కానీ వెంటనే విడిచిపెట్టేయాలి. 24 hours సూర్యుడు వెళ్ళిపోగానే నీ కోపం వెళ్ళిపోలేదు. నో, క్యారీ ఆన్ చేయకూడదు. హృదయంలో పెట్టేసుకున్నావా, అది ముదిరిపోయి ఏమైపోతుంది తెలుసా? అమ్మగారు చెప్పినట్టు ముదురు బెండకాయ అయిపోయి నిన్ను పాపి కింద తీర్చేస్తుంది. ఈ కోపము నిన్నే పాపి కింద తీర్చే అంత హీనంగా ఉండకూడదు. మనం అంత చీప్గా ఉండకూడదు, అంత వీక్గా ఉండకూడదు. నేను చెప్పింది వీక్గా ఉండకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. కోపం వచ్చిందా 24 hours లోపు దాన్ని క్లోజ్ చేసి వెంటనే స్కిప్ చేసేయండి, దాన్ని విడిచిపెట్టేయండి. అది అంత పెద్ద గొడవైనా మనకు అనవసరం. ఎందుకంటే వాక్యానుసారంగా క్రైస్తవులు బ్రతకాలి. వాక్యానుసారంగా లేకపోతే దేవుడు ఒప్పుకోడు. ఈ లోకంలో ఆశీర్వాదం ఉండదు, దేవుడు పరలోకం కూడా మనల్ని తీసుకెళ్ళడు. అలాగని చెప్పినప్పుడు ఆ విశ్వాసి, అవునయ్య గారు నన్ను క్షమించండి, నేను ఎలాగ పరలోక రాజ్యం వెళ్ళను కదా అని చెప్పి నేను ఇంకా రావట్లేదు, ఇంకో సారీ అని చెప్పి ఇంకా బలంగా దేవుని యొక్క ముందుకి కొనసాగింది ఆ వ్యక్తి. అలాగే కూడా మన జీవితంలో ఏదో చిన్న పొరపాట్లు, చిన్న కోపాలు వచ్చినా సరే దాన్ని క్యారీ చేయొద్దు, వెంటనే సమాధానం పడిపోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. మీరు కోపడే కోపము న్యాయవంతం అయితే దేవుడు మిమ్మల్ని ఏమి అనడు. మోషే గారు 2 పలకలు తీసుకొచ్చారు, 10 ఆజ్ఞలు. ఏం చేశారు? కిందకు వచ్చి చూస్తే ఇశ్రాయేలు మళ్ళీ ఒక దూడం చేసుకుని అక్కడ మళ్ళీ వ్యభిచార కార్యక్రమాలు చేస్తే ఈ కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేశారండి? ఆ 2 పలకలు ఇసిరి కొడితే సగం మంది చనిపోయినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇందాక చెప్పారు సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారు? ప్రజలందరిలోనే అత్యంత సాత్వికుడు ఎవరు? మరి ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? కోపపడ్డాడు. బైబిల్లో ఉంది, కోపపడ్డాడు. ఏం చేశాడు? ఆజ్ఞల్ని వెంటనే విసుగు కొట్టాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడా, యాక్సెప్ట్ చేయలేదా? మోషే గారి కోపాన్ని యాక్సెప్ట్ చేశాడా, యాక్సెప్ట్ చేయలేదా? ఏదో చెప్పండి, ఎస్ఆర్ఓ చెప్పండి. యాక్సెప్ట్ చేశాడా, యాక్సెప్ట్ చేయలేదా? చేశాడు. ఏంటి రుజువు? మీరు పక్కన ఉన్నారా ఏంటి? యాక్సెప్ట్ చేశాడంటే ఏంటి రుజువు చెప్పండి? కానానులో ప్రవేశించలేదు, అది వేరేంటి, అది లోక సంబంధమైనది కదా. దేవుడు అసలు కోపం అనే సబ్జెక్ట్ లో తన మిస్టేక్ చేసినప్పుడు మోషేని యాక్సెప్ట్ చేశాడా, రిజెక్ట్ చేశాడా? యాక్సెప్ట్ చేశాడా? ఏది కూడా చెప్పేస్తున్నారు. 5 ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు అంట. నేను చెప్తాను చూడండి. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. చేసి రా, మళ్ళీ ఖాళీగా ఉన్నాను, మళ్ళీ రాసిస్తాను నీకు ఆజ్ఞ. ఏమన్నాడు? నువ్వు రా, పగిలిపోయినాయి. మొదటిగా రాసిన 10 ఆజ్ఞలు 2 పనులు పోతే పోయినాయి, నువ్వు మళ్ళీ రా, కూర్చో, నేను మళ్ళీ రాసిస్తాను చెప్పి మళ్ళీ రాసిచ్చాడండి. అప్పుడు దేవుడికి కోపం రాలేదు, మోషేని ఏం అనలేదు. ఎందుకంటే మోషే చేసిన ఆ కార్యము అది ఎంత మండిపడిపోయాడంటే మోషే చాలా ఉగ్రుడైపోయి విసిరి కొట్టాడంట. దేవుడు ఇచ్చిన పలకలో విసిరి కొట్టడం అది చాలా ఘోరాతి ఘోరమైన పాపం. కానీ అది ఆలోచించలేదు, మనుషులు ఎందుకు ఎంత హీనంగా ఉన్నారు,
ఇశ్రాయేలు ఎందుకంత పాపం చేస్తున్నారు, ఇశ్రాయేలు ఎందుకంత పాపంలో పడిపోయారని చెప్పి బాధతో చేసిన కార్యం కాబట్టి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ వెనక్కి పిలిచి చక్కగా మళ్ళీ ఆజ్ఞలు ఇచ్చి కిందకి పంపించాడు. ఈరోజు నేను అనుకుంటాను క్రైస్తవుల కన్నా ఇశ్రాయేలీలే బెటర్ అని ఒకసారి నాకు అనిపిస్తుంటారు. నిజమేనా? ఇశ్రాయేల్ కన్నా ఒక మాట, ఒక బిరుదు ఏంటి దేవుడిచ్చిన బిరుదు? ఇశ్రాయేల్ కన్నా ఒక బిరుదు ఏంటి తెలుసా? మర్చిపోకూడదు, ఎన్నోసార్లు చెప్పాను. ఇశ్రాయేల్ ఒకే ఒక మాట ఏంటి తెలుసా? విననోళ్ళని ప్రజలు. అది ఫైనల్ కన్క్లూజన్ అన్నమాట. టైటిల్ లో శుభం కార్డు పడతా చూసారా? అంత సినిమా అయిపోయింది. శుభం కార్డు ఎలాగో ఇజ్రాయేల్ అందరిని చూసి 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 దేవుడు ఒక బిరుది ఇచ్చేసాడు. ఆ బిరుది ఏంటి తెలుసా? మాట వినరేలో. నేను అనుకుంటున్నాను వాళ్ళకన్నా డేంజర్ ఉన్నారేమో క్రైస్తవులు, వాళ్ళకన్నా డేంజర్ ఉన్నారేమో ఉన్నట్టుగా అనిపిస్తుంటది. అప్పుడు పాపం ఇంత జ్ఞానం లేదు, మీకున్న నాలెడ్జ్ అప్పుడు వాళ్ళకి లేదు. బాగా తినడము, వ్యభిచారం చేయడము, మాట తప్పడము తప్పితే వాళ్ళకి మితిమీరిన జ్ఞానం లేదు. కానీ ఈ రోజు అన్ని తెలిసిన క్రైస్తవులు ఇంటే మాట తప్పేస్తున్నారు, ఇంటే ఆజ్ఞల్ని సింపుల్ గా అతిక్రమించేస్తున్నారు. పర్వాలేదులే అనుకుంటున్నారు. ఉదయం దేవుడు మాతో మాట్లాడాడు సండే స్కూల్ టైంలో. 5 మంది కన్యకులు ఏమనుకున్నారంట? 5 మంది బుద్ధి లేని కన్యకులు పర్వాలేదులే, 3 సరిపోతులే అనుకున్నారు. పర్వాలేదా? ఇంకొక 5 సఫిషియెంట్ గా తీసుకెళ్లారు కావాల్సిన నూనె. అందరూ కూడా 1/2 కేజీలు తీసుకెళ్లారు. ఒక 5 మాత్రము ఇంకో 1/2 కేజీ పక్కన పెట్టుకున్నారు బ్యాకప్. పెట్రోల్ అయిపోతే ఒక 30 రూపాయలు 50 రూపాయలతో చిన్న బాటిల్ పట్టుకెళ్తే ఆగిపోయిన దగ్గర నుంచి పెట్రోల్ బంక్ వరకు పనిచేస్తుంది బండి, అవునా? అలాగని చెప్పి మరి హీట్ కొన్న ప్రదేశాల దగ్గర వెళ్తే పేలిపోతుంది. కాంప్లెక్స్ దగ్గర వెళ్తున్నప్పుడు బండి, బుల్లెట్ బండి ఏదైతే ఇంజిన్ ఉంటుందో ఇంజిన్ పక్కన క్లాత్ పెట్టాడు. ఏంటది? బండి తుడుచుకునే క్లాత్ ఎక్కడ పెట్టాడు? బాగా హీట్ ఎక్కేది కదా, 2 నిమిషాల్లో హీట్ ఎక్కేసి ఇంజిన్ దగ్గర పెట్టాడు క్లాత్. అక్కడ కొంచెం ప్లేస్ ఉందని నాకు అనిపించింది. వెళ్ళలేదు అక్కడి నుంచి. నాకు అడుగు ముందుకు వేయాలని నాకు భయం వేసింది. ఎందుకంటే ఈ రోజు కాకపోవచ్చు ఏదో ఒక రోజు ఏమవుతుంది, ఆ హీట్కి క్లాత్ ఏమవుతుంది, అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఆ పైన ఏముంది, పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్కి ఇంజిన్కి మధ్యన చిన్న గ్యాప్ ఉంటుంది. అక్కడ క్లాత్ ఎట్లా చెట్టు నేను వెంటనే చెప్పాను, అక్కడ తీసేయండి. ఎందుకు తీసేయాలి? ఏదో టైంలో అది హీట్ ఎక్కేది అంటుకుని పెట్రోల్ ట్యాంక్ పేలిపోతుంది. పేలిపోతే వాడు చేసిన అజ్ఞాన పనికి వారి కుటుంబం అంతమైపోద్ది, బలైపోతుంది, రోడ్డు పడిపోతుంది. వాడు సంపాదించి 20-30 వేలతో ఆ కుటుంబం పోషించబడుతుందేమో, రోడ్డు మీద పడిపోతుంది కుటుంబం. వీడు చేసిన పిచ్చి పనికి, వీడికి తెలియని పిచ్చి పనికి వెంటనే చెప్పాను అక్కడ పెట్టకూడదు. అది ట్యాంక్ దగ్గరికి ఉంది, పెట్రోల్ ట్యాంక్కి. అది ఏమైనా అంటుకుందంటే పెట్రోల్ ట్యాంక్ ఈజీగా అది బాస్ట్ అయిపోతుందని చెప్పాను. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు మాట వినరు. మరి మనం విన్నామా? క్రైస్తవులు మాట వింటున్నారా? బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారో ఈ రోజు క్రైస్తవులు చాలా మంది అలాగే ఉన్నారని చెప్పి బైబిల్ చెప్తుంది. ఎలా ఉన్నారంట? నిర్లక్ష్య స్వభావం, పర్వాలేదులే, ఏమీ కాదులే అన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నా సరే లైట్ గా తీసుకుంటాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. కోపము పొరపాటున వచ్చినా సరే మీరేం చేయాలి? క్యారీ ఆన్ చేయకూడదు. దేవుడు న్యాయవంతమైన కోపాన్ని ఏమీ అనడు, న్యాయవంతమైన కోపాన్ని ఏమీ అనడు. దాన్ని క్యారీ ఆన్ చేస్తుంది, పాపం కింద తీర్చబడి మిమ్మల్ని దోషి కింద నిలబెడుతుంది. కనుక మీరు జీవితంలో ఎప్పుడైనా పొరపాటున కోపం వస్తే దాన్ని వెంటనే సమాధానం పడవలసిందిగా మీకు దేవుడి పేరట మనం చేస్తూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.